హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, ఆకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని 2 minutes మగ్గించుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని కూడా పేస్ట్ పెట్టుకొని వేసుకొని 5 minutes ఉడికించుకోండి. ఇప్పుడు టేస్ట్ తగ్గినట్టుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 5 to 10 minutes వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడైతే బిర్యానీ కోసం రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యిని కూడా వేసుకొని మనం బియ్యాన్ని అయితే ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. ఒక 1/2 hour నానతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ బిర్యానీ దినుసులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి. ఈ గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఎసరు అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని 2 స్పూన్ల ఉప్పునైతే వేసుకోండి. కలుపుకొని రైస్ అనేది ఇలా ఉడికిపోవాలండి. 75% కుక్ అయితే సరిపోతుందండి. ఇలా తుంపితే తునిగిపోవాలండి రైస్ అనేది. ఇప్పుడు రైస్ని వార్చుకుందామండి. రైస్ని వార్చుకొని పక్కన పెట్టేసుకోండి. కర్రీ అనేది ఒక బౌల్లో తీసుకొని అదే బాండిలో రైస్ ఒక లేయర్ కింద, కర్రీ ఒక లేయర్ కింద వేసుకోండి. నాకైతే 2 layers కింద వచ్చిందండి. మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కొంచెం లైట్గా సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. ఈ రైస్ అనేది మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 minutes ఉడికించుకోండి. అంతే, మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.